సఖి ఈ రోజు ఇష్టసఖి కార్యక్రమంలో మనం యూసఫ్ గూడ నియర్ గణపతి కాంప్లెక్స్ దివ్య కలెక్షన్స్ లో ఉన్నాం. అండ్ ఈ రోజు మనతో పాటు ప్రొప్రైటర్ మాధురి గారు కూడా ఉన్నారు. మరి ఈ రోజు ఎలాంటి వెరైటీస్ ఆఫ్ కలెక్షన్ చూపించబోతున్నారో అడిగి తెలుసుకుందాం. హాయ్ మాధురి గారు. సో ప్రతి వీక్ కూడా మనం చాలా లేటెస్ట్ కలెక్షన్ చూస్తూ వస్తున్నాం. ఈ వీక్ ఎలాంటి కలెక్షన్ చూడబోతున్నాం అంటే మనము రెగ్యులర్ గా చూసే ఐటమ్ కన్నా కొంచెం డిఫరెంట్ వెరైటీ ఇప్పుడు చూద్దామండి. ఆల్ వెరైటీస్ లోని ఫ్యాన్సీ డిజైనర్ వేర్ సారీస్ చూద్దాం. ఓకే, ఫస్ట్ సారీ చూసేద్దామా? ఓకేనండి. ఫస్ట్ శారీ వచ్చేసి మనకి ప్యూర్ షిఫాన్ శారీ అన్నమాట. చాలా లైట్ వెయిట్ ఉంటుందండి. చాలా లైట్ వెయిట్, మంచి మల్టీ కలర్ కాంబినేషన్. అవునండి, అంటే ఇది వచ్చేసి మనకి ప్యూర్ షిఫాన్ శారీ వస్తుంది. మనం మిడిల్ మొత్తం వచ్చేసి షిబోరి టైప్ లో కలర్ మల్టీ కలర్ ప్రింట్స్ తీసుకున్నాం అనమాట. పైన పార్ట్ వచ్చేసి మనకి యాజ్ ఇట్ ఈస్ గోల్డ్ బార్డర్ ఉంటుంది. అదే విధంగా మిడిల్ పార్ట్ మొత్తం వచ్చేసి మనము షిబోరి టైప్ లో మల్టీ కలర్స్ ని యూజ్ చేసాం అనమాట. పైన వచ్చేసి మనము ఆరెంజ్ తీసుకున్నాం. మిడిల్ మొత్తం వచ్చేసి గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ యూజ్ చేసాం. మిడిల్ లో వచ్చి డార్క్ పింక్ యూజ్ చేసాం అనమాట. ఓకే, సో మనకి ఇది ఏంటంటే చూసినప్పుడు వచ్చేసి మల్టీ కలర్ ఉంటుంది కాబట్టి చాలా బాగుంటుంది, చాలా హైలైట్ అవుతుంది. అన్ని కూడా బ్రైట్ కలర్స్ మిక్స్ చేస్తూ రన్ అవుతుంది. అవునండి, అంటే కింద పార్ట్ కూడా మనము సేమ్ యాజ్ ఇట్ ఈస్ పైన ఏదైతే బార్డర్ ని యూజ్ చేసామో అదే బార్డర్ గోల్డ్ బార్డర్ తీసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఆరెంజ్ కలర్ ప్లెయిన్ బార్డర్ లాగా కూడా యూజ్ చేసాం. ఓకే, సో శారీ మొత్తం కూడా ఇదే మల్టీ కలర్ తో ఇదే షిబోరి ప్రింట్ తో రన్ అవుతూ ఉంటుంది. సో దీనికి వచ్చేసి మనకి పళ్ళు అనేది స్పెషల్ ఏముండదండి, మామూలు కంటిన్యూషన్ పళ్ళు ఉంటుంది. బ్లౌజ్ చూసినప్పటికీ మనము ఆరెంజ్ వచ్చేసి షిమ్మర్ టైప్ లో ఇచ్చేస్తాం ప్యూర్ షిఫాన్ లోనే. సో కంప్లీట్ కాంట్రాస్ట్ తీసుకున్నారు. అది కూడా మనకి హాఫ్ అండ్ హాఫ్ ఉంది. అవునండి, సో మనకి వచ్చేసి హాఫ్ డిజైన్ వచ్చేసి సెల్ఫ్ ప్రింట్ వీవింగ్ తీసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి షిమ్మర్ తీసుకున్నాం. ఓకే, సో ఈ శారీ కాస్ట్? ఈ శారీ కాస్ట్ వచ్చి మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ 3300 రూపీస్. ఓకే, ఆఫ్టర్ డిస్కౌంట్ ఈ శారీ కాస్ట్ మనకి 3300 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ శారీ చూసేద్దామా? ఓకేనండి. నెక్స్ట్ శారీ వచ్చేసి మనము లైట్ బ్లూ కలర్ శారీ తీసుకున్నాం అనమాట. ఫ్యాన్సీ శారీ. పైన పార్ట్ వచ్చేసి గోల్డ్ కలర్ జరీ బార్డర్ ఇచ్చామన్నమాట. ఆల్టర్నేట్ గా ఇందులో వచ్చేసి మనము ఆరీ వర్క్ ని యూజ్ చేసామన్నమాట. బ్లూకి వచ్చేసి మనము గ్రీన్ అండ్ లైట్ బ్లూ కలర్ కాంబినేషన్ తీసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి పర్పుల్ లాగా మనము అవుట్ లైన్ కూడా తీసుకున్నాం ఆరీ వర్క్ అనేది. పైన పార్ట్ వచ్చేసి మనకి 2.5 మీటర్ వరకు ఈ ఆరీ వర్క్ అనేది మనము ఫిల్లింగ్ చేస్తాం. మిడిల్ లో మనకు వచ్చేసి లైట్ బ్లూ కలర్ పైన వచ్చేసి మనం పింక్ కలర్ మిర్రర్స్ ని తీసుకున్నాం అనమాట. పింక్ వచ్చేసి మనం అవుట్ లైన్ గా తీసుకున్నాం మిడిల్ మొత్తం. మనకి ఇది మిర్రర్ అనేది షోల్డర్ వరకు ఫుల్ డిజైన్ వస్తుంది. సో ఇంకా కింద పార్ట్ సో మనకి కింద పార్ట్ చూసినప్పుడు మనకి ఈ విధంగా వస్తుందండి. పైన మనము సేమ్ ప్లెయిన్ బోర్డర్ తీసుకున్నాం కదా, అదే బోర్డర్ యాజ్ ఇట్ ఈస్ బోర్డర్ మనం ఇక్కడ వచ్చేసి పెద్ద బోర్డర్ లాగా యూజ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఆరీ వర్క్ కూడా మనము సేమ్ యాజ్ ఇట్ ఈస్ పైన ఏదైతే బార్డర్ తీసుకున్నామో అదే ఆరీ వర్క్ బార్డర్ ని యూజ్ చేస్తాం. ఓకే, ఫుల్ డిజైన్ ఇదే విధంగా వస్తుంది. పళ్ళు వచ్చేసి మనకి రిచ్ పళ్ళు వస్తుంది అనమాట. సేమ్ ఆరీ వర్క్ ని మనం ఒక ఫ్లవర్ డిజైన్ టైప్ లో బంచెస్ లాగా యూజ్ చేసాం అనమాట. బ్లూ అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్ తో ఒక ఫ్లవర్, నెక్స్ట్ వచ్చేసి ఎల్లో ఆరెంజ్ కాంబినేషన్ నెక్స్ట్ ఫ్లవర్, ఇక్కడ వచ్చేసి మనం లైట్ రెడ్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ తోటి ఒక ఫ్లవర్ లాగా అలా యూజ్ చేసాం. సో మనకి పళ్ళు అంతా కూడా ఇంత రిచ్ గా కంటిన్యూ అవుతుంది. అండ్ ఇంకా బ్లౌజ్ చూసుకున్నట్టయితే బ్లౌజ్ వచ్చేసి మనము ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చామన్నమాట. ప్లెయిన్ బ్లౌజ్ అండ్ మనకి హ్యాండ్స్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ వర్క్ అనేది కంటిన్యూ అవుతుంది. ఇందులో మనకి డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయా? ఇందులో కూడా కలర్ కాంబినేషన్స్ మన దగ్గర అవైలబుల్ ఉంటుంది. ఓకే, ఈ శారీ కాస్ట్? ఈ శారీ కాస్ట్ వచ్చి మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ 1800 రూపీస్ కి అవైలబుల్. ఓకే, ఆఫ్టర్ డిస్కౌంట్ ఈ శారీ కాస్ట్ మనకి 1800 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ శారీ చూసేద్దాం. ఓకే, నెక్స్ట్ శారీ వచ్చి మనము కోరా తీసుకున్నాం. సో ఇది వచ్చేసి మనకి లైట్ ప్యారెట్ గ్రీన్ కలర్ శారీ తీసుకున్నాం అనమాట. పైన వచ్చి మనము గోల్డ్ కలర్ బార్డర్ తీసుకున్నాం అనమాట. మిడిల్ మొత్తం చూసినట్లయితే మనం పల్స్ డిజైన్ అనేది హైలైట్ చేసాం అనమాట. పోల్స్ వచ్చేసి మనం క్రాస్ లైన్స్ లాగా మిడిల్ మొత్తం యూజ్ చేసాం. సో మంచి ప్యారెట్ గ్రీన్ మీద వైట్ మోతీ వర్క్ అనేది హైలైట్ అవుతూ శారీ మొత్తం ఇలాగే రన్ అవుతుంది. అవునండి, సో కింద బార్డర్ వచ్చి మనకి ఈ విధంగా వస్తుంది. మనం వచ్చేసి గ్రీన్ కలర్ కి లైట్ ఆరెంజ్ కలర్ బార్డర్ కాంట్రాస్ట్ గా యూజ్ చేసాం అనమాట. సేమ్ యాజ్ ఇట్ ఈస్ కడ్డీ బార్డర్ ఉంటుంది. అలాగే మనం ఇక్కడ వచ్చేసి ఫిల్లింగ్ వర్క్ లాగా మొత్తం థ్రెడ్ వర్క్ తోటి మనం ఈ బార్డర్ అనేది హైలైట్ చేసాం ఫ్లవర్ డిజైన్ తో. మొత్తం ఒక క్రీపర్ ఫ్లవర్ డిజైన్ తో చాలా హైలైట్ చేసి ఇందులో కూడా మన కలర్ కాంబినేషన్స్ బ్లూ పింక్ ఎల్లో గ్రీన్ ఇలా డిఫరెంట్ గా తీసుకొని చాలా హైలైట్ చేశారు. అవునండి, మల్టీ కలర్ తో మనకి ఈ బార్డర్ ఏంటంటే చాలా హైలైట్ అవుతుంది. ఓకే, సో మనకి ఈ బార్డర్ అనేది మనకి శారీ ఫుల్ డిజైన్ వస్తుంది ఆల్ ఓవర్. ఈ పళ్ళు పాటు మనకు ఈ విధంగా వస్తుంది. టిష్యూ పళ్ళు తీసుకున్నాం. ఇందులో కూడా ఏంటంటే మనము పోల్స్ డిజైన్ అనేది హైలైట్ చేసాం. ఓకే, అండ్ ఇంకా బ్లౌజ్ చూసినట్టు బ్లౌజ్ వచ్చి మనం సేమ్ 2 షేడ్స్ బ్లౌజ్ తీసుకున్నాం అనమాట.
ఓకే సో హ్యాండ్స్ కి సేమ్ ఆరెంజ్ వస్తుంది, బాడీకి మనం గ్రీన్ వచ్చేస్తే బాగుంటుంది. సో జస్ట్ ప్యాటర్న్ బ్లౌజ్ కుట్టించుకుంటే హైలైట్ ఉంటుంది. ఇందులో కలర్ చాయిసెస్ అవైలబుల్ ఇందులో కూడా కలర్స్ అవైలబుల్ ఉంది. ఓకే అండ్ ఈ సారీ ఈ కాస్ట్? సారీ కాస్ట్ వచ్చి మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ 1350 రూపీస్. ఓకే ఆఫ్టర్ డిస్కౌంట్ ఈ సారీ కాస్ట్ ఓన్లీ 1350 రూపీస్ కొంది. సో వ్యూవర్స్ చూస్తున్నాం కదా, మనం చూసినట్టు ఈ లేటెస్ట్ కలెక్షన్ శారీస్ అన్ని కూడా మనకి యూసఫ్ గూడా నియర్ గణపతి కాంప్లెక్స్ దివ్య కలెక్షన్స్లో అవైలబుల్ ఉన్నాయి. మనం చూస్తున్నట్టు మనకి ఆల్ టైప్ ఆఫ్ డిజైనర్ కలెక్షన్ కూడా దివ్య కలెక్షన్లో అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ చూసేద్దాం. ఓకే నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి జూట్ కోటా శారీ అన్నమాట. ఇది వచ్చేసి మనం ఆఫ్ వైట్ శారీ తీసుకున్నాం. ఇందులో వచ్చేసి మొత్తం వచ్చేసి యాంటిక్ స్టైల్లో మనము థ్రెడ్ వర్క్ అనేది హైలైట్ చేసాం అనమాట. క్రీమ్ కి కాంట్రాస్ట్ గా పింక్ బార్డర్ ని వచ్చేసాం. అలాగే వచ్చేసి ఇక్కడ వచ్చి మనము థ్రెడ్ వర్క్ అనేది ఒక పట్టి బార్డర్స్ లాగా మనము వీవింగ్ బార్డర్ ని వచ్చేసాం యాంటిక్ స్టైల్లో. మిడిల్ మొత్తం మనకి ఈ విధంగా వస్తుందండి. అంటే ఫుల్ ఆల్ ఓవర్ డిజైన్ అనేది హెవీగా తీసుకున్నాం. ఒక క్రీపర్ డిజైన్ లాగా మనము ఫుల్ డిజైన్ షేడ్ లోనే కంప్లీట్ ఈ క్రీపర్ డిజైన్ అనేది చాలా హైలైట్ అయ్యింది. అంటే మనకి టోటల్ శారీలో ఈ క్రీపర్ డిజైన్ అనేది హైలైట్ అవుతుంది. ఈ శారీ కూడా చాలా రిచ్ గా కనిపిస్తుంది అన్నమాట. సో శారీ మొత్తం కూడా ఇదే డిజైన్ కంటిన్యూ అవుతుంది. అవునండి. కింద పార్ట్ చూసినట్లయితే సేమ్ మనం పైన ఏదైతే థ్రెడ్ వర్క్ బార్డర్ యాంటిక్ స్టైల్లో యూజ్ చేసామో అదే బార్డర్, నెక్స్ట్ కాంట్రాస్ట్ గా పింక్ బార్డర్ కూడా వస్తుంది. సేమ్ బార్డర్ అనేది కంటిన్యూషన్ అవుతుంది. అండ్ ఇంకా పళ్ళు చూసినట్టయితే ఈ పళ్ళు వచ్చి మనకి రిచ్ పళ్ళు తీసుకున్నాం. టోటల్ శారీలో మనం ఏంటంటే అంతా వచ్చి యాంటిక్ స్టైల్లోనే మనం థ్రెడ్ వర్క్ అనేది హైలైట్ చేసాం. పళ్ళు కూడా మనం ఈ విధంగా యాంటిక్ స్టైల్లోనే హైలైట్ చేశారు. సో దీని బ్లౌజ్ పార్ట్ చూసినట్లయితే మనకి ప్లెయిన్ బ్లౌజ్. సో కంప్లీట్ క్రీమ్ బేసిక్ మీద బ్లౌజ్ తీసుకొని టూ సైడ్స్ కూడా మనకి బార్డర్ అనేది కంటిన్యూ యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ శారీ మనకు వచ్చేసి ఫ్యాన్సీ కోటా శారీ. ఇది కూడా మనం ఏంటంటే మొత్తం శారీ చూసినట్లయితే థ్రెడ్ వర్క్ డిజైన్ యూజ్ చేసాం అనమాట. ఆరెంజ్ కలర్ శారీ తీసుకున్నాం. పైన పార్ట్ వచ్చేసి మనము పింక్ అండ్ యాంటిక్ స్టైల్లో థ్రెడ్ వర్క్ ని యూజ్ చేసాం అనమాట. ఇది మిడిల్ లో వచ్చేసి మనం ఇక్కడ వచ్చేసి ఒక బాక్స్ స్టైల్లో ఒక బార్డర్ ని యూజ్ చేసాం. అదే విధంగా ఇక్కడ వచ్చి మనం టెంపుల్ డిజైన్ పింక్ తోటి హైలైట్ చేసాం బార్డర్ ని. నెక్స్ట్ ఆల్టర్నేటివ్ గా యాంటిక్ తోటి మనం టెంపుల్ డిజైన్ అనేది యూజ్ చేసాం. సో మిడిల్ కూడా మనం ఏంటంటే శారీని హెవీగా డిజైన్ చేయించామన్నమాట. ఫుల్ డిజైన్ అనేది మనము జాల్ డిజైన్ లాగా పింక్ అండ్ యాంటిక్ స్టైల్లోనే మనము ఈ థ్రెడ్ వర్క్ అనేది హైలైట్ చేసాం. ఓకే సో కంప్లీట్ మనం చూసుకున్నట్టయితే డైమండ్ డిజైన్, ఫ్లవర్ డిజైన్ అనేది పింక్ అండ్ యాంటిక్ స్టైల్లోనే కంటిన్యూ అవుతూ చాలా దగ్గరగా శారీ మొత్తం ఇంతే హెవీగా కంటిన్యూ. అంటే టోటల్ శారీ కూడా మనకి ఇదే విధంగా ఉంటుందండి. వీవింగ్ మొత్తం ఈ శారీ వచ్చేసి మనకి గ్రాండ్ లుక్ కూడా కనిపిస్తుంది. సో కింద బార్డర్ కూడా మనం సేమ్ యాజ్ ఇట్ ఈస్ బార్డర్ పైన ఏదైతే బార్డర్ తీసుకున్నామో పింక్ అండ్ యాంటిక్ స్టైల్ టెంపుల్, నెక్స్ట్ వచ్చేసి ఒక బార్డర్ స్టైల్ అనేది సేమ్ బార్డర్ అనేది మనకి యాజ్ ఇట్ ఈజ్ వస్తుంది. ఓకే పళ్ళు చూసినట్లయితే మనం రిచ్ పళ్ళు లాగా యాంటిక్ స్టైల్లోనే ఒక బాక్స్ స్టైల్లో మనం ఈ పళ్ళుని యూజ్ చేసాం. ఇది పళ్ళు పార్ట్. సో ఇందులో కూడా మనం యాంటిక్ స్టైల్ తీసుకున్నాము. టూ సైడ్స్ కూడా మనం పింక్ తో ఫినిషింగ్ ఇచ్చి చాలా హైలైట్ చేశారు. సో బ్లౌజ్ చూసినట్లయితే మనకి ప్లెయిన్ బ్లౌజ్ తీసుకున్నాం. ఆరెంజ్ ప్లెయిన్ బ్లౌజ్ తీసుకున్నాం. టూ సైడ్స్ బార్డర్ అనేది కంటిన్యూషన్ బార్డర్స్. సో జస్ట్ ప్యాటర్న్ బ్లౌజ్ కుట్టించుకుంటే హైలైట్ ఉంటుంది, బాగుంటుంది. ఇందులో కలర్ చాయిసెస్ ఇందులో కూడా మన దగ్గర కలర్స్ ఉన్నాయండి. ఓకే ఈ సారీ కాస్ట్? సారీ కాస్ట్ వచ్చి మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ 1400 రూపీస్ కి. ఆఫ్టర్ డిస్కౌంట్ ఈ సారీ కాస్ట్ మనకు ఓన్లీ 1400 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ చూసేద్దామా? ఓకే నెక్స్ట్ సారీ మనం వచ్చేసి లైట్ ఆరెంజ్ పింక్ కాంబినేషన్ తోటి మనం డబుల్ షేడ్ తీసుకున్నాం. పైన పార్ట్ వచ్చి మనకి గ్రీన్ అండ్ పర్పుల్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ తోటి బార్డర్ యూజ్ చేసాం అనమాట. ఇది వచ్చేసి మనకి సాటిన్ పట్టి బార్డర్ తీసుకున్నాం. మల్టీ కలర్ లోనే మనకి ఇది కంటిన్యూ అవుతుంది. అవునండి. పైన పార్ట్ వచ్చేసి మనకి బార్డర్ అనేది 3 వేరియేషన్ తోటి బార్డర్ ఉంటుంది. మిడిల్ మొత్తం మనకి వేవ్స్ డిజైన్ అనేది హైలైట్ చేసాం అనమాట. లైట్ పీచ్ కలర్ కి మనం లైట్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ తో మనము వేవ్స్ డిజైన్ అనేది హైలైట్ చేసాం. మిడిల్ మొత్తం వచ్చేసి మనకి ఈ వేవ్స్ డిజైన్ అనేది వస్తుంది కంప్లీట్ గా. కింద పార్ట్ లో కూడా మనము సేమ్ 3 వేరియేషన్ తోటి పింక్ అండ్ పర్పుల్ అండ్ గ్రీన్ కాంబినేషన్ తోటి బార్డర్ ని పైన ఏదైతే బార్డర్ చూసామో అదే బార్డర్ కింద కూడా మనకి కంటిన్యూ అవుతుంది. అండ్ అలాగే పళ్ళు చూసినట్టు సో దీని పళ్ళు వచ్చి మనము 2 కలర్ కాంబినేషన్ తోటి గ్రీన్ అండ్ పర్పుల్ కాంబినేషన్ తో పళ్ళు యూజ్ చేసాం. ఓకే సో పళ్ళు శారీలో మనము ఏదైతే తీసుకున్నామో అవే 3 వేరియేషన్ తోటి పళ్ళు చాలా సింపుల్ గా ఫినిషింగ్ ఇచ్చాం. బ్లౌజ్ కూడా మనకి సెల్ఫ్ కాంబినేషన్ లోనే ఉంటుంది. పింక్ కలర్ కాంబినేషన్ లోనే బ్లౌజ్ ఉంది. 2 సైడ్స్ కూడా బార్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. సో జస్ట్ ప్యాటర్న్ కుట్టించుకున్న హైలైట్ ఉంటుంది. లేదా ఇందులో కాంట్రాస్ట్ బ్లౌజెస్ వేసుకున్నా బాగుంటుంది. గ్రీన్ అంటే మనకి ఇప్పుడు గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ పర్పుల్ కాంబినేషన్ తో వేసుకున్నా కూడా బాగుంటుంది. ఓకే అండ్ ఇందులో కలర్ చాయిసెస్ అవైలబుల్? ఇందులో కూడా కలర్స్ అవైలబుల్ ఉంది. ప్లస్ డిజైన్స్ కూడా డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి. ఓకే అండ్ ఈ సారీ కాస్ట్? ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ 3200 రూపీస్ కి అవైలబుల్. ఓకే ఆఫ్టర్ డిస్కౌంట్ ఈ సారీ కాస్ట్ మనకి 3200 రూపీస్కి అవైలబుల్ ఉంది. అండ్ వ్యూవర్స్ చూస్తున్నాం కదా, మనం చూసినట్టు ఈ లేటెస్ట్ కలెక్షన్ శారీస్ అన్నీ కూడా మనకి యూసఫ్
కూడా నియర్ గణపతి కాంప్లెక్స్ దివ్య కలెక్షన్స్లో అవైలబుల్ ఉన్నాయి. మనం చూసినట్టు దివ్య కలెక్షన్స్లో ప్రతి ఒక్కటి కూడా లేటెస్ట్ కలెక్షన్ ఉంది. అలాగే మనకి వెడ్డింగ్ కలెక్షన్ కానీ, పెట్టుబడిలో కానీ, డిజైనర్ వేర్లో కానీ, ఇలా ఆల్ టైప్ ఆఫ్ శారీస్ చాలా రీజనబుల్ ప్రైజెస్కి అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ శారీ చూసేద్దాం. ఓకేనండి. నెక్స్ట్ శారీ వచ్చి మనము సిల్క్ కోటా శారీ తీసుకున్నాం. ఓకే, ఇది కూడా మనము డార్క్ ఇంక్ బ్లూ కలర్ శారీ, పైన పార్ట్ వచ్చి మనము పింక్ కాంట్రాస్ట్ గా బార్డర్ తీసుకున్నాం. అలాగే వచ్చేసి యాంటిక్ స్టైల్లో గోల్డ్ బార్డర్ కూడా యూజ్ చేసాం. నెక్స్ట్ వచ్చేసి మిడిల్ పార్ట్ మొత్తంలో మనము డార్క్ ఇంక్ బ్లూ కలర్ పైన వచ్చి ఆఫ్ వైట్ బేసిక్ గా తీసుకొని ఇక్కడ వచ్చి మనం బాందిని ప్రింట్ అనేది హైలైట్ చేసాం. ఓకే, ఈ కింద బార్డర్ లో చాలా డిఫరెంట్ గా ఉంటుంది చూడండి. ఈ కింద బార్డర్ వచ్చేసి మనం స్కర్ట్ బార్డర్ టైప్ లో తీసుకున్నాం అనమాట. పింక్ కలర్ అలాగే గ్రీన్ కలర్ ని యూజ్ చేసాం. ఈ పింక్ లో కూడా యాంటిక్ స్టైల్ బార్డర్ ని తీసుకున్నాం. అలాగే పింక్ కలర్ వేవ్స్ డిజైన్ తీసుకున్నాం గోల్డ్ తోటి. నెక్స్ట్ గ్రీన్ లో వచ్చేసి మనము ఫ్లవర్ డిజైన్ అనేది జరీ తోటి యూజ్ చేసాం. ఓకే, సో మనకి 3 వేరియేషన్స్ తో శారీ మొత్తం ఇలాగే రన్ అవుతుంది. అవును, అది కూడా కలర్ కాంబినేషన్స్ చాలా హైలైట్ అని పింక్ చెప్పొచ్చు. అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కాబట్టి మనకి బ్లూ కి కాంట్రాస్ట్ గా చాలా బాగుంటుంది. అవును, అండ్ ఇంకా పళ్ళు చూసినట్టయితే పళ్ళు జస్ట్ మనకి 3 లైన్స్ ఫినిషింగ్ అన్నది ఉంటుంది. అండ్ ఇంకా బ్లౌజ్ చూసినట్లయితే ప్లెయిన్ బ్లౌజ్. బ్లౌజ్ లో మనం ఏంటంటే పైన వచ్చి ప్లెయిన్ బ్లౌజ్ తీసుకున్నాం అనమాట. బార్డర్స్ వచ్చేసి 3 వేరియేషన్ తోటి బార్డర్ అనేది కంటిన్యూషన్. సేమ్ శారీలో ఏదైతే కలర్ కాంబినేషన్స్ అవి హైలైట్ అయ్యో అదే తీసుకున్నాం. అండ్ ఇందులో కూడా కలర్ చాయిసెస్ అవైలబుల్. ఇందులో కూడా మన దగ్గర కలర్స్ అవైలబుల్ ఉందండి. ఓకే, అండ్ ఈ శారీ కాస్ట్? ఈ శారీ కాస్ట్ వచ్చి మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ 3500 రూపీస్ కి అవైలబుల్. ఓకే, ఆఫ్టర్ డిస్కౌంట్ ఈ శారీ కాస్ట్ 3500 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ శారీ చూద్దామా? ఓకే, నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి హ్యాండ్లూమ్ జూట్ కోటా శారీ అన్నమాట. ఓకే, ఇది వచ్చేసి మనము లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాం. ఇందులో వచ్చేసి లైట్ గ్రే కలర్ అండ్ డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ యూజ్ చేసాం. పైన పార్ట్ వచ్చి మనం వచ్చేసి యాంటిక్ అండ్ సిల్వర్ కలర్ బార్డర్ ని యూజ్ చేసాం అనమాట. కింద పార్ట్లో వచ్చేసి లైట్ గ్రే కలర్ తీసుకున్నాం. మిడిల్లో వచ్చేసి మనము డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాం. ఇందులో కూడా మనం ఇది ఏంటంటే ఫ్లోరల్ టైప్ లో డిజైన్ అనేది ప్రింట్ డిజైన్ డిఫరెంట్ గా యూజ్ చేసాం. చాలా డిఫరెంట్ గా ఉంది. మనకి జనరల్ గా వచ్చే ప్రింట్ వేరు, మనకి ప్రింట్స్ వేరే అనమాట. ఇవి వచ్చేసి మనకి ఎథనిక్ ప్రింట్స్ లాగా ఉంటాయండి, చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు వచ్చేసి మనము క్రీపర్ టైప్ లో వచ్చేసి ఫ్లవర్ డిజైన్ అండ్ స్పారో డిజైన్ అనేది హైలైట్ చేసాం. నెక్స్ట్ లైన్ లో కూడా మనం ఫ్లవర్స్ ని హైలైట్ చేస్తూ ఒక క్రీపర్ లాగా యూజ్ చేసాం అనమాట. ఓకే, సో ఇందులో మనం చూసుకున్నట్టయితే ఫ్లోరల్ డిజైన్ తో పాటు బర్డ్ డిజైన్ అన్నది కూడా చాలా ఎలివేట్ అవుతుంది. చాలా న్యూ ట్రెండ్ లేటెస్ట్ కలెక్షన్ అని చెప్పొచ్చు. సో శారీ మొత్తం ఇలాగే ఫుల్ డిజైన్ వచ్చేసి మనకి ఇదే హ్యాండ్ ప్రింట్ అనేది హైలైట్ అవుతుంది అనమాట. ఓకే, కింద బార్డర్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్. పైన మనం ఏదైతే యాంటిక్ స్టైల్ లో బార్డర్ తీసుకున్నామో అదే బార్డర్ ని తీసుకున్నాం. ఓకే, సో శారీ మొత్తం కూడా మనకి ఇలాగే కంటిన్యూ అవుతుంది. పళ్ళు పార్ట్ లో కొంచెం డిఫరెంట్ గా మనం ఈ విధంగా ఇచ్చాం. పళ్ళు డిజైన్ వచ్చేసి ఇక హ్యాంగింగ్ అయ్యే పార్ట్ లో వచ్చేసి 2 స్పారో డిజైన్ లాగా యూజ్ చేసాం. వన్ సైడ్ వచ్చేసి మనకి ఫ్లవర్ బంచ్ అనేది హైలైట్ చేశారు. దీని బ్లౌజ్ వచ్చి మనకి ఈ విధంగా వచ్చాం, ప్రింటెడ్ బ్లౌజ్. సో ఇది కూడా మనకి గ్రీన్ మీద మనకి ఫ్లవర్ ప్రింట్ అనేది హైలైట్ అవుతూ కంటిన్యూ అయింది బార్డర్. ఓకే, ఇందులో కలర్ చాయిసెస్ అవైలబుల్? ఇందులో కూడా మన దగ్గర కలర్స్ అవైలబుల్ ఉందండి. నెక్స్ట్ వచ్చేసి ప్రింట్ డిజైన్స్ వచ్చేసి చాలా బాగున్నాయి అన్నమాట. ఓకే, సో ప్రింట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి, అట్ ద సేమ్ టైం మన కలర్స్ కూడా చాలా అవైలబుల్ ఉన్నాయి. సో ఈ శారీ కాస్ట్ వచ్చి మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ 6000 రూపీస్ కి అవైలబుల్. ఓకే, ఆఫ్టర్ డిస్కౌంట్ ఈ శారీ కాస్ట్ మనకి ఓన్లీ 6000 రూపీస్ కి. శారీ వచ్చేసి ఫ్యాన్సీ శారీ అన్నమాట. కోటా శారీ తీసుకున్నాం మనం. బేసిక్ గా వచ్చేసి పర్పుల్ కలర్ శారీ తీసుకున్నాం. పైన పార్ట్ లో వచ్చేసి ప్యారెట్ గ్రీన్ ప్యాచ్ వర్క్ చేసాం అనమాట. ఓకే, మిడిల్ మొత్తం చూసినట్లయితే మనము లైట్ పీచ్ కలర్ కి గ్రీన్ లీవ్స్ లాగా ఒక ఫ్లవర్ డిజైన్ చేసాం. అలాగే ఆల్టర్నేటివ్ గా గ్రీన్ కూడా మనం ఇంకొక ఫ్లవర్ డిజైన్ ని యూజ్ చేసాం అనమాట. ఓకే, పైన పార్ట్ వచ్చేసి ఆల్టర్నేటివ్ గా పీచ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కంటిన్యూషన్ వస్తుంది. కింద బార్డర్ చూసినట్లయితే మనకి ఈ విధంగా ఉంటుంది. లైట్ లెమన్ ఎల్లో కలర్ బార్డర్ తీసుకున్నాం. ఇందులో కూడా ప్యారెట్ గ్రీన్ యాజ్ ఇట్ ఈస్ బార్డర్ తీసుకున్నాం. అలాగే వచ్చేసి లైట్ ఎల్లో కలర్ పైన మనం పీకాక్ డిజైన్ అనేది చాలా హైలైట్ అవుతుంది. ఈ పీకాక్స్ కూడా మనం వచ్చి గ్రీన్ అండ్ పింక్ కలర్ యూజ్ చేసాం. అలాగే హైలైట్ అవడానికి మనం జెరీ అనేది ఇందులో యూజ్ చేసాం అనమాట ఆల్టర్నేటివ్ గా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి మనం ఒక ట్రీ డిజైన్ అనేది యూజ్ చేసాం, ఎలివేట్ చేసాం. అది కూడా మనకి డార్క్ గ్రీన్ కలర్ అన్నది ఎలివేట్ చేస్తూ ఇందులో కూడా మనం చూసుకున్నట్టయితే పింక్ అండ్ గ్రీన్ ఫ్లవర్స్ హైలైట్ చేశారు. సో మంచి బేబీ పింక్ కి లెమన్ ఎల్లో బార్డర్ ఇస్తూ అందులో కూడా డిజైన్ ఇవ్వడం వల్ల చాలా హైలైట్ అయింది. సో మనకి పైన పార్ట్ చాలా సింపుల్ గా ఉంది కాబట్టి ఈ బార్డర్ తోటి మనకి శారీ చాలా హైలైట్ అవుతుంది. ఓకే, సో దీని పళ్ళు వచ్చి మనం లైట్ లెమన్ ఎల్లో కలర్ ప్లెయిన్ తీసుకున్నాం. బార్డర్ చాలా హెవీగా ఉంది కాబట్టి పళ్ళు అనేది మనం చాలా ప్లెయిన్ లెమన్ ఎల్లో తీసుకున్నాము. సో దీని బ్లౌజ్ వచ్చి మనం సేమ్ శారీలో మనం ఏదైతే బార్డర్ రా సిల్క్ బార్డర్ గ్రీన్ తీసుకున్నామో అదే బార్డర్ ని మనం బ్లౌజ్ గా ఇచ్చాం. ఓకే,
అండ్ ఇందులో కలర్ చాయిసెస్ అవైలబుల్. ఇందులో కూడా కలర్స్ అవైలబుల్ ఉంటుందండి. ఓకే అండి. ఈ శారీ కాస్ట్ వచ్చి మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ 1350 రూపీస్. ఓకే, ఆఫ్టర్ డిస్కౌంట్ ఈ శారీ కాస్ట్ మనకి 1350 రూపీస్కి అవైలబుల్ ఉంది. సో వ్యూవర్స్ చూస్తున్నాం కదా, మనం చూసినట్టు ఈ లేటెస్ట్ కలెక్షన్ శారీస్ అన్ని కూడా మనకి యూసఫ్ గూడ నియర్ గణపతి కాంప్లెక్స్ దివ్య కలెక్షన్స్లో అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ శారీ చూసేద్దాము. ఓకే అండి. నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది కొంచెం మనము ఆఫీస్ వేర్ లాగా చూపిస్తున్నామండి. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి చాలా బాగుంటుంది అనమాట. ఇది వచ్చేసి మనము జూట్ కోటా శారీ తీసుకున్నాం. సో మనకి మిడిల్ మొత్తం వచ్చేసి ప్లెయిన్ డిజైన్ తీసుకున్నాం. ఇందులో కూడా మనం సెల్ఫ్ డిజైన్ అనేది హైలైట్ చేసాం. పైన పార్ట్ వచ్చి గోల్డ్ బార్డర్ యాజ్ ఇట్ ఈస్ సేమ్ బార్డర్ తీసుకున్నాం. మిడిల్ మొత్తం వచ్చి మనము ఈ లైట్ పీచ్ కలర్ పైన వచ్చేసి సెల్ఫ్ డిజైన్ అనేది హైలైట్ చేసాం అనమాట. ఓకే, సో మనకి క్లియర్ గా తెలుస్తుంది. చక్కగా మంచి పీచ్ కలర్ తో సెల్ఫ్ డిజైన్ చాలా ఎలివేట్ అయింది. అవునండి. మిడిల్ లో వచ్చేసి మనము లైట్ ఆరెంజ్ కలర్ ని కూడా యూజ్ చేసాం అనమాట. ఇందులో కింద పార్ట్ చూసినట్లయితే మనము ఆరెంజ్ కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ తోటి మనము బార్డర్ అనేది హైలైట్ చేసాం. కింద పార్ట్ ఆరెంజ్ తీసుకున్నాం. ఆరెంజ్లో కాంట్రాస్ట్కి వచ్చేసి పర్పుల్ కలర్ ఒక లీఫ్ డిజైన్ యూజ్ చేసాం. అలాగే ఆల్టర్నేట్గా మనము జరీ బార్డర్ని కూడా యూజ్ చేసాం. దీనిపైన వచ్చేసి కాంట్రాస్ట్గా పింక్ కలర్ తోటి ఒక క్రీపర్ డిజైన్ లాగా ఒక వర్క్ను కూడా మనం యూజ్ చేసాం. ఓకే, సో శారీ మొత్తం కూడా మనకి ఇదే బార్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. ఇదే కలర్ కాంబినేషన్స్ తో కంటిన్యూ అవుతుంది. మనకి షేడెడ్ శారీ అవుతుంది అనమాట. మొత్తం చూసిన అది కూడా కలర్ కాంబినేషన్ షేడెడ్ అనేది చాలా రేర్. పళ్ళు పాటు అయితే మనకి ఈ విధంగా వస్తుంది. టిష్యూ పళ్ళు తీసుకున్నాం. ఇందులో కూడా మనము వచ్చేసి జరీ డిజైన్ అనేది సెల్ఫ్ డిజైన్ లాగా పళ్ళుని యూజ్ చేస్తాం అనమాట. అండ్ టాజిల్స్ కూడా పళ్ళుకి టాజిల్స్ కూడా వస్తుంది. దీని బ్లౌజ్ కూడా మనకి రన్నింగ్ బ్లౌజ్ వస్తుందండి. ఓకే, శారీ మొత్తం మనకి సెల్ఫ్ కాంబినేషన్ ఉంది కాబట్టి బ్లౌజ్ కూడా రన్నింగ్ బ్లౌజ్ తీసుకొని 2 సైడ్స్ బార్డర్ అనేది కూడా కంటిన్యూ అవుతుంది. సో ఇందులో కూడా కలర్ వేరియేషన్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇందులో కూడా మన దగ్గర మంచి పేస్టల్ కలర్స్ ఉన్నాయండి. చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్. అండ్ ఈ శారీ కాస్ట్? ఈ శారీ కాస్ట్ వచ్చి మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ 2300 రూపీస్ కి అవైలబుల్. ఓకే, ఆఫ్టర్ డిస్కౌంట్ ఈ శారీ కాస్ట్ మనకి 2300 రూపీస్ కి అవైలబుల్ ఉంది. అండ్ కొరియర్ సర్వీస్ కూడా అవైలబుల్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ శారీ చూసేద్దాం. ఓకే, నెక్స్ట్ శారీ వచ్చేసి మనం చందేరి శారీ చూపిస్తున్నాం అనమాట. ఇది వచ్చేసి మనకి చందేరి సిల్క్ శారీ. పైన బార్డర్ చూసినట్లయితే మనం ఆఫ్ వైట్ వచ్చేసి జూట్ బార్డర్ ని ఆబ్లిక్ వర్క్ లాగా ప్యాచ్ చేసాం. దీనికి వచ్చేసి ఆల్టర్నేటివ్ గా బ్లాక్ డిజైన్ తీసుకొని ఇందులో వచ్చి మ్యాంగో ప్రింట్ ని యూజ్ చేసాం బార్డర్ కి అవుట్ లైన్ గా. మిడిల్ లో పైన పార్ట్ లో చూసినట్లయితే మనం ఇక్కడ ఓర్లీ ప్రింట్ అనేది క్రీమ్ బేసిక్ పైన రెడ్ కలర్ కాంబినేషన్ తోటి ఓర్లీ ప్రింట్ ని యూజ్ చేసాం. సో నెక్స్ట్ హాఫ్ డిజైన్ చూసినట్లయితే మనము క్రీమ్ బేసిక్ అనే తీసుకున్నాం అనమాట. ఇందులో కూడా డిజైన్ డిఫరెంట్ డిజైన్ తీసుకున్నాం. ఓకే, ఇక్కడ వచ్చేసి మనము 2 వేరియేషన్ తోటి బార్డర్ అనేది హైలైట్ చేసాం. కింద పార్ట్ చూసినట్లయితే జూట్ బార్డర్ తీసుకున్నాం. యాజ్ ఇట్ ఈస్ బార్డర్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్ కాంబినేషన్ తోటి కాంట్రాస్ట్ గా ఒక డిజైన్ ప్రింటెడ్ బార్డర్ తీసుకున్నాం. దీనికి కాంట్రాస్ట్ గా కలంకారీ ప్రింట్ లాగా మనము ఒక బంచెస్ టైప్ లో పీకాక్స్ అనేది హైలైట్ చేసాం అనమాట. పైన చూసినట్లయితే ఇక్కత్ డిజైన్. ఓకే, సో ఇదే వేరియేషన్తో మనకి చాలా వేరియేషన్స్ ఉన్నాయి. మంచి కలర్ కాంబినేషన్ గా డిజైన్ కానీ ఇదే వేరియేషన్తో శారీ మొత్తం ఇలాగే రన్ అవుతుంది. అంటే మనకి 2 కలర్ షేడ్ లోనే డిఫరెంట్ బార్డర్ అనేది హైలైట్ అవుతుంది. అండ్ దీంట్లో పళ్ళు పాటు వచ్చి మనము ఇలా మంచి కాంట్రాస్ట్ తీసుకున్నారు. మనము బార్డర్ లో పింక్ అనేది యూజ్ చేసాం కాబట్టి అదే పింక్ తోటి మనం బ్లాక్ ని అవుట్ లైన్ గా తీసుకొని పార్లర్ గా మనము బాక్స్ స్టైల్ ఒక ప్రింటెడ్ బార్డర్ అనేది బార్డర్ అనేది మనకి 4 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. అవునండి. సో బ్లౌజ్ వచ్చేసి సేమ్ క్రీమే తీసుకున్నాం అనమాట. ప్లెయిన్ క్రీమ్ తీసుకొని బార్డర్ ఇచ్చాం హ్యాండ్స్ కి. ఓకే, సో ఈ శారీ కాస్ట్? ఈ శారీ కాస్ట్ వచ్చి మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ 5200 రూపీస్ కి అవైలబుల్. ఓకే, ఆఫ్టర్ డిస్కౌంట్ ఈ శారీ కాస్ట్ మనకి 5200 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ శారీ చూసేద్దాం. ఓకే, నెక్స్ట్ శారీ వచ్చేసి మనము డిజైనర్ శారీ తీసుకున్నాం. ఇది కూడా మనకి ప్యూర్ హ్యాండ్లూమ్ జార్జెట్ శారీ. ఓకే, శారీ మొత్తం వచ్చేసి పింక్ కలర్ శారీ తీసుకున్నాం. అవుట్ లైన్ గా బార్డర్ వచ్చి మనము గోల్డ్ బార్డర్ ని తీసుకున్నాం. 1 ఇంచ్ బార్డర్ లాగా. కింద మిడిల్ మొత్తం చూసినట్లయితే మనకి ఈ విధంగా వస్తుందండి. లోటస్ డిజైన్ అనేది మనము థ్రెడ్ వర్క్ తోటి హైలైట్ చేస్తాం. సో పింక్ మీద మనకి బ్లూ అండ్ గ్రీన్ వచ్చేసరికి చాలా ఎలివేట్ అయింది. లోటస్ అనేది మనకి హైలైట్ గా కనిపిస్తుంది. ఓకే, ఈ బుటీ అనేది కూడా మనము లైట్ బ్లూ డార్క్ బ్లూ కాంబినేషన్ తో ఒక లోటస్ తీసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి లైట్ గ్రీన్ డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తోటి నెక్స్ట్ రో లో ఆ విధంగా తీసుకున్నాం. ఓకే, సో ఈ బుటీస్ అనేది మనకి ఇలాగే కంటిన్యూ అవుతుంది. కింద బార్డర్ వచ్చేసి చాలా బాగుంటుంది. పైతానీ స్టైల్లో తీసుకున్నాం. ఫిల్లింగ్ వర్క్ బార్డర్ లాగా. ఇక్కడ వచ్చి మనము లైట్ గ్రీన్ డార్క్ గ్రీన్ కాంబినేషన్ తోటి ఒక ఫ్లవర్ తీసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి లైట్ బ్లూ డార్క్ బ్లూ కాంబినేషన్ తీసుకున్నాం. ఇక్కడ వచ్చేసి క్రీపర్ డిజైన్ అనేది మనము గ్రీన్ కలర్ తోటి లీఫ్ డిజైన్ లాగా యూజ్ చేస్తాం. ఓకే, సో కంప్లీట్ మనకి పైతానీ స్టైల్లోనే మంచి కలర్ కాంబినేషన్ తో శారీ మొత్తం కూడా బార్డర్ ఇలాగే రన్ అవుతుంది. అండ్ ఇంకా పళ్ళు పాటలో కూడా మనం కొంచెం స్పెషల్ పళ్ళు ఇచ్చాం. ఈ పళ్ళు కూడా మనం ఇక్కడ వచ్చేసి లైన్స్ లాగా మనం పళ్ళు ఇచ్చాం అనమాట. జరీ లైన్స్ తోటి. అదే విధంగా సేమ్ మనం బార్డర్ లో ఏదైతే వర్క్ ఇచ్చామో అదే వర్క్ ని మనం హైలైట్ చేయడానికి పళ్ళులో కూడా క్రీపర్ లాగా యూజ్ చేస్తాం. ఓకే,
అండ్ బ్లౌజ్ చూసినట్టయితే మనకి సేమ్ పింక్ బ్లౌజ్ అనేది కంటిన్యూ అవుతుంది. అవునండి. సో మనకి ఈ శారీ చాలా లైట్ వెయిట్ ఉంటుంది, ఫాలింగ్ మెటీరియల్, చాలా లైట్ వెయిట్ ఫాలింగ్ బ్లౌజ్ ప్లెయిన్ ఉంది కాబట్టి మనం మల్టీ కలర్ వర్క్ బ్లౌజ్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇందులో ఉన్న కలర్స్ ఏమైనా ప్రిఫర్ చేసినా హైలైట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. సో ఇందులో కలర్ చాయిసెస్ ఇందులో కూడా కలర్స్ అవైలబుల్. సో ఈ శారీ కాస్ట్ వచ్చి మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ 4050 రూపీస్ కి అవైలబుల్. ఓకే, ఆఫ్టర్ డిస్కౌంట్ ఈ శారీ కాస్ట్ 4050 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ శారీ చూసేద్దాం. ఓకేనండి. నెక్స్ట్ శారీ వచ్చేసి మనం మణిపూరి సిల్క్ శారీ చూస్తున్నాం. ఇది కూడా మనకి ఫ్యాన్సీ శారీ. సో మనం లైట్ ప్యారెట్ గ్రీన్ కలర్ శారీ తీసుకున్నాం. పైన పార్ట్ వచ్చేసి క్రష్ డిజైన్ లాగా మనం బార్డర్ అనేది హైలైట్ చేసాం. ఈ డిజైన్ అనేది క్రష్ వీవింగ్ వస్తుంది పైన పార్ట్ మొత్తం కంప్లీట్ క్రష్ స్టైల్లో తీసుకున్నారు. అవునండి. సో మిడిల్ మొత్తం చూసినట్లయితే మనం ఈ విధంగా యూజ్ చేస్తాం అనమాట. పోల్కా డాట్స్ అనేది హైలైట్ చేసాం శారీలో. గ్రీన్ పైన వచ్చేసి జెరీ తోటి పోల్కా డాట్స్ ని యూజ్ చేసాం. కింద బార్డర్ లో కూడా మనం సేమ్ యాజ్ ఇట్ ఈస్ క్రష్ చూసాము, అదే క్రష్ బార్డర్ కింద కూడా తీసుకున్నాం, కాకపోతే కొంచెం హెవీగా తీసుకున్నాం. అవునండి. శారీ మొత్తం కూడా మనకి ఇలాగే రన్ అవుతుంది. సో మనకి మిడిల్ మొత్తం ఈ విధంగా వస్తుంది. ప్యారెట్ గ్రీన్ పైన పోల్కా డాట్స్ డిజైన్ వస్తుంది. ఓకే, ఈ పళ్ళు పాటు మనకి ఈ విధంగా ఇచ్చాం. అంటే శారీ మనకి పోల్కా డిజైన్ జరీ తోటి హెవీగా ఉంది కాబట్టి మనం వచ్చేసి ఇక్కడ పళ్ళుని సింపుల్ పళ్ళు క్రష్ పళ్ళు లాగా యూజ్ చేసాం. అవే డాట్స్ డిజైన్ అనేది హైలైట్ చేసాం పళ్ళులో కూడా. ఓకే, ఇది బ్లౌజ్ వచ్చేసి మనము లైట్ ప్యారెట్ గ్రీన్ కలర్ ప్లెయిన్ తీసుకున్నాం. ఈ బ్లౌజ్ అనేది మనము సిల్క్ బ్లౌజ్ ఇచ్చాం. డూపియానా సిల్క్ బ్లౌజ్ వస్తుంది. 2 సైడ్స్ బోర్డర్ అనేది కంటిన్యూషన్ అవుతుంది. ఓకే, ఇందులో కలర్ చాయిసెస్ అవైలబుల్ ఉన్నాయా? ఇందులో కూడా కలర్స్ అవైలబుల్ ఉందండి. డిజైన్స్ కూడా మనకి డిఫరెంట్ డిజైన్స్ కూడా ఉన్నాయి. ఓకే, అండ్ ఈ శారీ కాస్ట్? శారీ కాస్ట్ వచ్చి మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ 4200 రూపీస్ కి అవైలబుల్ ఉంది. ఓకే, ఆఫ్టర్ డిస్కౌంట్ ఈ శారీ కాస్ట్ మనకి 4200 రూపీస్ కి అవైలబుల్ ఉంది. అండ్ వ్యూవర్స్ చూసాం కదా, ఈ రోజు చూసిన లేటెస్ట్ కలెక్షన్ శారీస్ అన్ని కూడా మనకి యూసఫ్ గూడ నియర్ గణపతి కాంప్లెక్స్ దివ్య కలెక్షన్స్ లో అవైలబుల్ ఉన్నాయి. అండ్ మాధురి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆల్ వెరైటీస్ ఆఫ్ లేటెస్ట్ కలెక్షన్ చూసాం. థ్యాంక్ యూ సో మచ్. ఓకేనండి. సో వ్యూవర్స్ చూసాం కదా, ఈ రోజు దివ్య కలెక్షన్స్లో చాలా వెరైటీస్ ఆఫ్ లేటెస్ట్ కలెక్షన్ శారీస్ని, అలాగే నెక్స్ట్ ఎపిసోడ్లో కూడా మంచి మంచి వెరైటీస్ ఆఫ్ కలెక్షన్ శారీస్తో మీ ముందుంటాను. అంటిల్ దెన్ బై బాయ్.